ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు రామ్ ధార్మిక్స్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి వీరేశ్వర స్వామి దేవాలయమైన మురుముల్ల, అలానే దక్షిణ కాశీగా పిలువబడే కుండలేశ్వర దేవాలయాల్ని ఈరోజు సందర్శిస్తున్నామండి. కాకినాడ నుండి మురుముల్ల అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే కుండలేశ్వరం అయితే 66 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. మేము ఆన్ ద వేనే టిఫిన్లు అవి ముగించుకుని డైరెక్ట్గా మురుముల్ల చేరుకున్నామండి. ఇదంతా మురుముల్ల గ్రామం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా వెల్ డెవలప్డ్గా ఉంటుంది ఈ విలేజ్ మొత్తం. మేము ఈరోజు మురుముల్ల రావడానికి ముఖ్యమైన కారణం మా చిన్నోడికి పుట్టుతల తీయించడానికి ఇక్కడికి వచ్చామండి. నేను ఇక్కడ పుట్టుతల తీయిస్తాను అని చెప్పి ఆ వీరభద్రుడికి మొక్కుకున్నాను. అందువల్ల ఇక్కడికి ఈ దేవాలయానికి ఈరోజు వచ్చేసామండి. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఒక షాకింగ్ విషయం తెలిసిందండి. ఇక్కడ ఎలాంటి అయ్యవారు మనకి అందుబాటులో లేరంటే అండి. ఇలాగెవరు యూజువల్గా తీయించుకోరంట, ఇక్కడికి వచ్చి పుట్టుతలు అవి తీయించుకోరంట. కరోనా తర్వాత అలాంటి ఒక సిస్టమ్ని ఆపేశారంట. ఈ విషయం మాకు తెలియక డైరెక్ట్గా మేము ఇక్కడికి అనేది వచ్చేసాము. వచ్చిన తర్వాత మాకు ఇదంతా చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాము. నేనేమో చాలా ఒక సందిగ్ధంలో పడిపోయాను. ఏంటి స్వామి ఇలా జరిగింది అని చెప్పి ఎంతో బాధలో ఉండిపోయాను కాసేపు. అయితే తర్వాత మాకు ఆఫీస్ వాళ్ళే, ఇక్కడ ఉన్న దేవాలయం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే మాకు ఒక నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ అవ్వండి, ఈ బార్బర్ అనే ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఉండే వ్యక్తిని మాకు ఒకరిని కాంటాక్ట్ అవ్వడానికి ఒక నెంబర్ ఇచ్చారు. సో ఆయన కాంటాక్ట్ అవ్వగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు మేము వస్తామండి, తప్పకుండా మాకు పుట్టుతలు అయితే తీస్తామండి అని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు. అది అంగీకరించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందండి. ఈ లోపు ఎలాగ వాళ్ళు వచ్చేయడానికి ఒక అరగంట టైం పడుతుంది అని చెప్పారు. ఈ టైంలోగా మాకు దేవాలయాన్ని మీకు చూపించాలని చెప్పి నేను ఇంకా అదంతా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. మురుముల్ల ఆలయ చరిత్రను గనక మనం పరిశీలించినట్టయితే, దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగము చేయ సంకల్పించినప్పుడు దక్ష యజ్ఞ ధ్వంసమునకు గాను శ్రీ వీరభద్రుడు ఉద్భవించెను. దక్ష యజ్ఞము ధ్వంసము చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు దక్షుణ్ణి బ్రతికించి యాగము పూర్తి చేయించిన తరువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్ని వీడలేకపోయాడు. శ్రీ వీరభద్రుని శాంతింపజేయుటకు మునులు, దేవతలు వైకుంఠమునకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. మహావిష్ణువు నరసింహావతారంలో వీరభద్రుని శాంతింపజేయుటకు వెళ్ళగా వీరభద్రుడు విష్ణుమూర్తి నడుమును గట్టిగా పట్టుకునేను. అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తిని ధ్యానించి వీరభద్రుని శాంతింపజేయమని కోరారు. ఆది పరాశక్తి షోడశ కళల్లో ఒక కళ భద్రకాళి నామముతో భూలోకమునకు పంపెను. ఆమె తటాకము నుండి కన్య రూపము వచ్చి వీరభద్రుని చూచినప్పుడు అతను శాంతించెను. వారిరువురికి గాంధర్వ వివాహం పద్ధతిన కళ్యాణము మునిమండలి యందు జరిగింది. ఇది తరువాత మురుముల్ల గ్రామముగా పిలువబడింది. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ స్వామివారికి గాంధర్వ వివాహ పద్ధతిని నిత్య కళ్యాణము చేయుచుండేది. ఆ పద్ధతి ప్రకారమే నేటికిని శ్రీ స్వామివారి నిత్య కళ్యాణములు జరుగుచున్నవి. భక్తులు వారి కన్యల వివాహములు ఈ దేవాలయములు చేయుచున్నారు. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణమునకు అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భరద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదుడు మొదలైన ఋషీశ్వరులు అందరూ నిత్యము వేయించుందురు అని పురాణమునందు కలదు. ఇక్కడ ఈ క్షేత్రంలో నరసింహస్వామి ఉద్భవించడం వలన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడి కింద నరసింహస్వామి పూజలు అందుకుంటున్నారు.
నీకుండు తాతకి ఉంటే నీకు మీరే మీరు గూగుల్లో శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ మురమల్ల అని గనక ఎంట్రీ చేస్తే అప్పుడు మీకు ఒక లింక్ వస్తుంది. అది శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం అని వస్తుంది. సో ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే అప్పుడు ఆ టెంపుల్ వెబ్సైట్లోకి వెళ్తుందండి. టెంపుల్ వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. సో మనకి హోము, అబౌటస్, నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవ కళ్యాణం, ఆన్లైన్ సేవా బుకింగ్స్, డొనేషన్స్ ఇలా చాలా ఉంటాయి. సో మన ఫస్ట్ నిత్య కళ్యాణం మీద క్లిక్ చేస్తున్నాం. చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే లాగిన్ యాజ్ రిజిస్టర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. చేస్తే ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేశారనుకోండి, మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వచ్చిందండి. దాన్ని ఎంట్రీ చేయగానే సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యింది. అప్పుడు మళ్ళీ మనం వెబ్సైట్లోకి లాగిన్ అయినట్టు. అప్పుడు నిత్య కళ్యాణం మీద గనక మనం క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనం కావాల్సిన పేజ్లోకి అయితే వెళ్తాం. మీకు ఇక్కడ నేను చూపిస్తాను. నిత్య కళ్యాణం అని ఇక్కడ ఉంది కదండి, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి పర్పస్, ఇంకోటి బర్త్ స్టార్. పర్పస్, ఈ పర్పస్ అనేది మనం ఏ కారణంకైతే మనం ఈ కళ్యాణం జరిపించుకోవాలని అనుకుంటున్నాము, మొక్కుబడి ఏంటి అనేది. దీంట్లో వివాహం, నూతన గృహం, ఉద్యోగం, ఐశ్వర్యం, సంతానం, రుణ విమోచనం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విద్య కోసం, ఉద్యోగ అభివృద్ధి, ప్రజాదరణ, అన్యోన్య దాంపత్యం, మనశ్శాంతి, ఫారెన్ ఎడ్యుకేషనా, ఫారెన్ జాబ్ కోసమా, వీసా కోసమా, మనస్సంకల్పం కోసమా, కోర్టు కేసు కోసమా, మత్స్య సంపద కోసమా, ఇలా దేనికోసం అనేది మనం ఒక మన వివరణ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి, కారణం అయితే. సో నేను ఎగ్జాంపుల్ ఆరోగ్యం అని సెలెక్ట్ చేశానండి. నెక్స్ట్ వచ్చి బర్త్ స్టార్ అంటే మన యొక్క జన్మ నక్షత్రం. మన 12 నక్షత్రాలు ఇక్కడ పెట్టి ఉంటాయండి. నాది స్వాతి నక్షత్రం, నేను అందువల్ల స్వాతి అని సెలెక్ట్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసం. అప్పుడు ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయగానే అది వెంటనే మనకి టైం స్లాట్స్ అనేవి కింద చూపిస్తాయి. సో స్వాతి నక్షత్రానికి కావాల్సిన ఏ తారీఖులు మార్చ్లో అవైలబుల్గా ఉన్నాయో ఈ 4 డేట్స్ మనకి చూపిస్తున్నాయి. నేను 20 క్లిక్ చేశాను. ఆ 20th రోజు మార్చ్ 21న 62 టికెట్లు అవైలబుల్గా ఉన్నాయని మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ చూపిస్తుంది. దాని మీద మళ్ళీ క్లిక్ చేయగానే సెర్చ్ అని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. మన పేరు, మన ఇంటి పేరు, ఫుల్ నేమ్, గోత్రము, ఇంకా మన వాట్సాప్ నెంబరు, మన అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి సబ్మిట్ కనుక కొట్టినట్టయితే దాని తర్వాత మనం ఫోన్ పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ, తర్వాత డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ మనం 1000 రూపీస్ అనేది దీనికి పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనకి వాట్సాప్ నెంబర్కి, అలాగే మనకు ఒక ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఒక కాపీ అనేది మనకి అపియర్ అవుతుందండి. వాట్సాప్కి మెసేజ్ వస్తుంది, మామూలు మెసేజ్ కూడా వస్తుంది. మీరు అది తీసుకొని ఏ రోజైతే మీకు ఆ తారీఖు ఇచ్చారో, ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క తారీఖు ఉంటుందండి. ఆ తారీఖు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తారీఖుల్లో మాత్రమే మీరు ఆ రోజు వెళ్ళి కళ్యాణం అనేది మీరు అక్కడ జరిపించాల్సి ఉంటుంది. అక్కడ సాయంత్రం పూట మాత్రమే ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. ఇది నిత్య కళ్యాణం అనేది 365 రోజులు ఈ కళ్యాణం అనేది మురమల్లలో జరుగుతూ ఉంటుంది.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ది. మీరు అక్కడ కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేకపోతే మీరు కామెంట్ సెక్షన్ లో కనుక కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ కి రెస్పాండ్ అవుతాను. ఆలయంలో అమ్మవారు స్వామివారు ఈ విధంగా ఉంటారండి. ఇక్కడ చూపిస్తున్న ఈ బయట ఉండే ఈ శివలింగం లాగే అచ్చం ఈ లింగం లాగే లోపల కూడా శివలింగం ఈ రూపంలోనే కనిపిస్తుందండి.